హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. అపర్ణ నిద్రపోయిన తర్వాత ఆర్య సోఫాలో నుంచి లేచి వచ్చి అపర్ణ పక్కన పడుకొని అపర్ణను చూస్తూ అలానే నిద్రపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కథలోకి వెళ్ళి చూసేద్దాం. మరి కథలోకి వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి. మీ లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. దరికి రావచ్చేది 9th ఎపిసోడ్. లక్ష్మి బయటికి రాగానే శ్రీధర్ చూసి, అంజు రెడీ అయిందా లక్ష్మి, చెల్లెమ్మ బయలుదేరారా అంటూ ఫోన్ చేసింది. ఒక 5 నిమిషంలో రెడీ అవుతుందండి అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వెళ్ళింది. సుజాత నీల్ రూమ్లోకి వెళ్ళి, నీల్ నేను వెళ్తున్నాను, టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, తినేసి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పారు. సరే అమ్మా అని బెడ్ మీద నుంచి లేవలేదు నీల్. నీల్ అంజు వాళ్ళు వచ్చారు, వచ్చి పలకరించరా అంది. అంజు ఎవరు అర్థం కాక అంజు ఎవరు అని అడిగాడు. నీల్ నెత్తిన ఒకటి వేసి, అంజు ఎవరు ఏమిట్రా, నీకు కాబోయే పెళ్ళాం, అది మర్చిపోయావా? నీల్ లేచి కూర్చొని, వాళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు అన్నాడు. హైదరాబాద్ వెళ్ళేది మన ఇంటి సైడ్ నుంచే కదా, నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు, కొంచెం ఆ మొహం కడుక్కొనిరా అన్నది. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడకపోతే నష్టమేమి లేదులే అమ్మా, మీరు వెళ్ళండి. నీల్ నీ పద్ధతి నాకేమీ నచ్చటం లేదురా, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించకపోతే ఏం బాగుంటుంది, వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి బయటికి వెళ్ళింది సుజాత. శ్రీధర్ వాళ్ళు సోఫాలో కూర్చొని ఉన్నారు. సుజాత కిందకు వచ్చి, నీల్కి రాత్రి ఏదో వర్క్ చేస్తూ లేటుగా పడుకున్నాడు అనుకుంటా, అన్నయ్య ఇప్పుడే లేచాడు, వస్తున్నాడు అని చెప్పింది. పర్వాలేదులే, పడుకొని ఇవ్వాల్సిన చెల్లెమ్మ అన్నారు శ్రీధర్. అంజు మనసులో, ఇప్పుడు ఆయన వచ్చి పలకరించేదాకా డాడీ ఇక్కడి నుంచి కదిలేలా లేరుగా, ఇంట్లోనేమో టైం అవుతుందని నన్ను హడావుడి చేశారు, ఇప్పుడు ఆయన గారి కోసం ఏదో చూస్తూ కూర్చున్నాం, ఇప్పుడు టైం అవటం లేదేమో అని మనసులో గొనుక్కుంటూ కూర్చుంది అంజు. పైనుంచి నీళ్ళు రావటం నవ్వుతూ చూసి, నేను డిస్టర్బ్ చేశామా అని అన్నారు శ్రీధర్. నీళ్ళు నవ్వుతూ, అదేం లేదండి, నాకు పని ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను అని అన్నాడు. అంజు మనసులో, నువ్వు రాకుండా నన్ను బ్రతికించావు, నువ్వు రావటం లేదని తెలిసే నేను వచ్చాను, అదే నువ్వు వస్తావని తెలిస్తే చచ్చినా వచ్చేదాన్ని కాను అని మనసులో అనుకుంది. బాబు నువ్వు రావటం లేదని అమ్మాయి ఎంత బాధపడిందో అన్నది లక్ష్మి. లక్ష్మి అలా చెప్పగానే లక్ష్మి వైపు సీరియస్గా చూస్తూ, నేను బాధపడ్డానా, కాబోయే అల్లుడితో ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, అమ్మా ఆయన రావటం లేదని నేను హ్యాపీగా ఫీల్ అయితే అని అనుకుంది. వదిన నీళ్ళు రావాలని చూశాడు కానీ ఆఫీస్లో వర్క్ ఉండటం వల్ల కుదరలేదు అన్నది. అమ్మా ఇప్పుడు అబద్ధం చెప్పకపోతే ఏమైందని చిన్నగా అన్నాడు నీల్. అబద్ధం ఏమిట్రా, నిన్న నువ్వు అదే కదా చెప్పావు అన్నది. నీల్ తడబడుతూ, అవునవును ఆఫీస్లో వర్క్ ఉంది అన్నాడు. ఆ అబ్బాయి రాకపోయినా ఏముందిలే, అమ్మాయి ఉంది కదా, ఆ అబ్బాయి బట్టలు సెలెక్ట్ చేస్తుందిలే అని బయలుదేరదామా అన్నాడు శ్రీధర్. సరే అన్నయ్య వెళ్దామని నీల్కి చెప్పి బయటికి వస్తూ, అబ్బాయికి చెప్పిరా అని అంజుకు చెప్పి అందరూ బయటికి వెళ్ళారు. ఇదేంటి ఇలా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళారు, వాళ్ళు చెప్పారు కదా, నేను ఇక చేసేదేముంది, ఆ బొంద కాకపోతే అని తిట్టుకుంటూ ఉంది. నీళ్ళు అంజును చూసి, ఇప్పుడేమో గారు నాకు చెప్పకపోతే కొంపలేం అంటుకుంటాయంట, అలా వదిలేసి వెళ్ళారు, ఈమె కూడా త్వరగా బయటికి వెళ్తే డోర్ వేద్దామంటే కదలకుండా అలానే నిలబడిందేంటి అని అనుకొని కొంచెం చిరాక్క, తమరిప్పుడు చెప్పకపోతే వచ్చే నష్టమేమీ లేదు కానీ తమరు వెళ్తే నేను డోర్ వేసుకుంటాను అన్నాడు. నీల్ అలా అనగానే అంజుకి కస్సుమని కోపం వచ్చింది. నీకు చెప్పి వెళ్ళాలని ఎవరు ఇక్కడ ఎదురు చూడటం లేదులే అని చెప్పి బయటికి వచ్చింది. ఎంత పొగరు, ఈ పొగరబోతున నేను పెళ్లి చేసుకునేది అని అనుకున్నాడు. వీడికి ఎంత అహంకారం, వీడిన నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకునేది అని అనుకుంటూ కారు దగ్గరకు వచ్చింది అంజు.
నీల్ వాళ్ళు వెళ్ళేదాకా కూడా ఉండకుండా డోర్ వేసుకొని రూమ్లోకి వెళ్ళి పడుకొని, అపర్ణ నువ్వు నాకు ఇక కనిపించవా అని అనుకుంటూ కాళ్ళు మూసుకున్నాడు. అంజు కారులో కూర్చొని ఈ పెళ్లి కొడుక్కి ఒళ్ళంతా పొగర్లా ఉంది. కనీసం నువ్వు వెళ్ళేదాకా కూడా ఉండకుండా ఎలా డోర్ వేసుకున్నాడో చూడు. ఈయన గారు డాడీకి ఎలా నచ్చాడో ఏంటో. అసలు ఇదంతా అప్పు మీద కోపంతోనే డాడీ ఇలా చేస్తున్నారు అని అపర్ణ మీద కోపంతో, అప్పు నువ్వు నాకు కనిపించాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని మనసులో గొనుక్కుంటూ ఉంటే పక్కన ఉన్న సుజాత, ఏమా అబ్బాయి ఏమన్నాడు అని అడిగింది. అబ్బా, కొడుకు గురించి గారికి ఏమీ తెలియనట్టు నన్ను ఎలా అడుగుతుందో చూడండి అని మనసులో అనుకొని హిహిహి అని నవ్వుతూ, జాగ్రత్తగా వెళ్ళిరండి అని మీతో చెప్పింది నాతో చెప్పాడు అని అన్నది. సుజాత మనసులో, పోనీలే, ఆ ఒక్క మాటన్నా మాట్లాడాడు, అది చాలదే అనుకుంది. కిటికీలో నుంచి సూర్యకిరణాలు మీద పడగానే అపర్ణకు మెలకువ వచ్చింది. తన మీద ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్య చెయ్యి తన నడుము చుట్టూ వేసి ఉంది. తనకి దగ్గరగా ఆర్య ముడుచుకొని పడుకొని ఉన్నాడు. ఆర్య వదిలే ఊపిరి తన హృదయానికి వెచ్చగా తగులుతూ ఉంది. ఆర్యను తనకు దగ్గరగా చూడగానే గుండె జల్లుమన్నది. ఈ రాక్షసుడేమిటి నన్నిలా పాముని చుట్టుకున్నట్లు చుట్టుకొని పడుకున్నాడు? రాత్రి నేను పడుకునేటప్పుడు సోఫాల కథ పడుకున్నాడు. ఇప్పుడు చూస్తే నాకు దగ్గరగా పడుకొని ఉన్నాడు. అంటే రాత్రి నేను నిద్రపోయినప్పుడు వచ్చి ఇలా పడుకున్నాడా అని కోపం వచ్చి ఆర్యను లేపపోయింది. ఆపన్నలో ఉన్న మనసు బయటికి వచ్చి, ఒసే తింగర్ మొహం, ఇప్పుడు ఈ రాక్షసుడిని లేపి ఆయనలోని రాక్షసుడిని నిద్ర లేపాలనుకుంటున్నావా అని అడిగింది. ఇలా వచ్చి నా పక్కన పడుకుంటే చూస్తూ ఊరుకోవాలా అని కోపంగా అన్నది. ఎవరో వచ్చి నీ పక్కన పడుకోలేదు కదే, నీకు తాళి కట్టింది నీ మొగుడే కదా అన్నది. ఏయ్, నీకు తెలిసి కూడా అలా అలా అంటావు? ఆ తాళి నా మెడలో ఎలా కట్టాడో నీకు తెలుసు కదా. ఇప్పుడు అయిపోయిన విషయాల గురించి ఎందుకు అప్పు, ఇప్పుడు జరగాల్సింది చూడు. ఏంటి జరగాల్సింది? చూసేది. లేపి ఎందుకు నా పక్కన పడుకున్నావని అడుగుతాను. అలా నువ్వు లేపి అడిగితే ఆయన గారు లేచి నీకు శాంతంగా సమాధానం చెప్తాడనుకుంటున్నావా? నిద్రలో లేపి అలా అన్నందుకు పెళ్ళాం పక్కనే కదా పడుకుంది, దానికి ఎందుకు కొంపలు మునిగిపోయినట్లు అలా అరుస్తున్నావు అని నిన్ను మాట్లాడనివ్వకుండా అతని నోటితో నీ నోటిని మూస్తాడు. అది నీకు అవసరమా? అసలే రాత్రి ఇచ్చిన గుర్తులే ఇంకా తగ్గలేదు అన్నది. మనసు చెప్పిన మాట వినగానే ఉలిక్కిపడి, నువ్వు చెప్పేది నిజమేలే, చేసినా చేస్తాడు అన్నది. అందుకే అప్పుడప్పుడు మనసు మాట కూడా వినాలి అన్నది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన లేపకుండా గమ్మున పడుకోవాలంట, అంతే కదా? పర్వాలేదు, నేను చెప్పకుండానే అర్థం చేసుకున్నావు. ఈరోజు అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తానన్నాడు కదా, నువ్వేమీ గొడవ చేయకుండా సైలెంట్గా ఉండు, అమ్మా నాన్నని చూడొచ్చు అని మనసు చెప్పి మాయమైంది. అపర్ణ చుట్టూ చూసి ఆర్య కదులుతుంటే అపర్ణ టక్కున కళ్ళు మూసుకొని ఊపిరి బిగబట్టి పడుకుంది. ఆర్య నిద్రలో అపర్ణను ఇంకా గట్టిగా పట్టుకొని, ఏంటి చేతికేదో మెత్తగా తగులుతుందని కళ్ళు తెరిచి చూశాడు. ఆర్య మొహానికి అపర్ణ హృదయం తగులుతూ ఉంది. తన చేతులు అపర్ణ నడుముని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఒక క్షణం మనసుకు ఆనందంగా అనిపించింది. మళ్ళీ అంతలోని అమ్మో, మళ్ళీ సీరు రాకాసి లేచి చూసిందో నేనేదో కావాలని పడుకున్నానని నా మీద పడిపోతుంది అని మనసులో అనుకున్నాననుకొని పెద్దగా అన్నాడు. అది విన్న అపర్ణ, చేసిందంతా చేసి నన్ను సీలి రాకాసి అంటావా? నువ్వే పెద్ద రాక్షసుడివి, చేతులు తీయకుండానే ఎలా పడుకున్నాడో చూడు అనుకుంది. ఆర్యకు చేతులు తీయాలని అస్సలు అనిపించలేదు. కానీ తప్పదు కదా, మళ్ళీ అమ్మలు లెగుస్తుందనుకొని నెమ్మదిగా చేయి తీసి లెగుద్దామన్న అపర్ణ హృదయం నుండి దూరంగా జరగడానికి అస్సలు మనసు రాలేదు. బలవంతంగా మనసును అదుపు చేసుకుని లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఆర్య లేవగానే అపర్ణ ఊపిరి తీసుకొని, అమ్మయ్య, ఈ రాక్షసుడు లేచాడు, ఇక నేను లేచి ఈయన గారికి కోపం రాకుండా చూసి
అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుని ఆర్య లేచిన 5 నిమిషాలకి అపర్ణ లేచింది. అప్పటిదాకా అపర్ణను చూస్తూ కూర్చున్న ఆర్య అపర్ణ లేవటం చూసి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. అబ్బో! ఈ రాక్షసుడి దగ్గర కూడా ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా అని అనుకుని బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్కి వెళ్తుంటే, అమ్మడు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగాడు. ఆర్యను చూసి రాత్రి నేను అదమర్చి నిద్రపోతుంటే వచ్చి నా పక్కన పడుకొని నేను బాగా నిద్రపోయానని తెలిసి కూడా ఏమీ తెలియనట్లు ఎలా అడుగుతున్నాడు అని మనసులో అనుకొని రాని నవ్వు ఒకటి నవ్వి నిద్ర పట్టింది అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. అమ్మడు ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్లుంది అని నవ్వుతూ సమాధానం చెప్పింది. అదే నేను తన పక్కన పడుకున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అనుకున్నాడు. ఎవరికి వారు మనసులో అనుకుంటూ రెడీ అయ్యారు. ఆర్య రెడీ అవ్వగానే అమ్మ వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళమని ఎలా అడగాలో అర్థం కాక చూస్తూ ఉంది అపర్ణ. ఆర్య రెడీ అయ్యి ఫోన్ వస్తే బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడి వచ్చి, అమ్మడు మనం టిఫిన్ చేసి షాపింగ్కి వెళ్ళాలి, నువ్వు రెడీ అయ్యే కదా అని అడిగాడు. ఇదేంటి రాత్రి అమ్మ వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తానని ఇప్పుడు షాపింగ్ అంటున్నాడు, ఈయన రాత్రి నాకు చెప్పిన విషయం మర్చిపోయారా ఏంటి అని అనుకొని ఆర్యను చూసి ఇప్పుడు షాపింగ్ ఏంటి అని భయపడుతూనే అడిగింది. ఇప్పుడు షాపింగ్ అంటే రావా అని కొంచెం సీరియస్గా అన్నాడు. అమ్మో! ఈ రాక్షసుడి కోపం వస్తే మొదటికే మోసం వస్తుంది అని నవ్వుతూ, ఎందుకు రానండి, రాత్రి మీరు నన్ను ఒక చోటకి తీసుకువెళ్తానన్నారు కదా, ఇప్పుడు షాపింగ్ ఏంటా అని అడిగానంతే అన్నది. అన్నీ నాకు తెలుసులే, పద కిందకి వెళ్దాం అన్నాడు. నా అవసరం కదా రాకే, వస్తానా అని అమ్మ వాళ్ళని చూడాలని నా మనసు ఎంత ఆరాటపడుతుందో మీకేం తెలుసు అని అనుకుంటూ ఆర్య వెనక కిందకు వచ్చింది. తులసి కావేరి మాత్రమే ఉన్నారు. ఆర్య వచ్చేసరికి తులసి కావేరి ఇద్దరు హాల్లో కూర్చొని ఉన్నారు. గుడ్ మార్నింగ్ మమ్మీ, మీరు రాత్రి ఎప్పుడు వచ్చారు అని అడిగాడు. రాత్రి మేము వచ్చేసరికి మీరు పడుకున్నారు ఆర్య అని చెప్పింది తులసి. అందరూ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు. టైం చూడు ఆర్య, ఈ టైంలో ఎందుకుంటారు, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు అని అన్నది కావేరి. ఆర్య టైం చూసి అప్పుడే 10 దాటిందా అని టిఫిన్ చేద్దాం రండి అని పిలిచాడు. మేము తినేసాం, మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పింది. మమ్మీ, టిఫిన్ చేసిన తర్వాత అపర్ణను బయటికి తీసుకువెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. పెళ్ళైన ఎన్ని రోజులకి మీ ఇద్దరు బయటికి వెళ్తానంటే మేము ఎందుకు వద్దంటాం ఆర్య, వెళ్ళేసి రండి అని చెప్పింది తులసి. సరే మమ్మీ అంటూ టిఫిన్ చేసి అపర్ణ తులసి వాళ్ళకి చెప్పి ఆర్య వెనుక కార్ దగ్గరికి వెళ్ళింది. ఆర్య కూర్చోగానే అపర్ణ ఆర్య పక్కన కూర్చుంది. కారులో వెళ్తూ బయట ప్రపంచాన్ని చూసి 6 నెలల పైన అయిపోయింది అని మనసులో అనుకుంటూ బయటికి చూస్తూ తన ఇంట్లో నుంచి ఆఫీస్కి ఎలా వెళ్ళిందో గుర్తుకు వచ్చింది. అప్పు అప్పు లేమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది అని లక్ష్మి అపర్ణను నెమ్మదిగా లేపి అంజు పక్కకు వచ్చి అంజు మీద ఒక్కట వేసి, ఒసే ఈరోజు తొందరగా కాలేజీకి వెళ్ళాలని అలా అడ్డగాడిదిలాగా నిద్రపోతున్నావేంటి, తొందరగా లే అన్నది. అంజు మొహం మీద దుప్పట తీసి, అప్పునేమో అమ్మా లేమ్మా అంటూ లేపావు, నన్ను అడ్డగాడిదా లేవే అంటూ లేపుతున్నావు, నీకు నాకన్నా అప్పు అంటేనే ఇష్టం కదమ్మా అని ఏడు మొహం పెట్టింది అంజు. అపర్ణ లేచి, అదేం లేదులే అంజు, అమ్మకి ఇద్దరం అంటే ప్రేమ, నేను ముద్దుగా తిడుతుందంతే అని బుజ్జగించింది. అప్పుకు తెలిసినంత కూడా నీకు తెలియదే గాడిదే, అయినా నువ్వంటే నాకు ఎందుకు ప్రేమ లేదే, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు, అందరూ 2 ఆడపిల్లలు పుట్టారు, ఆయనకు వచ్చే జీతంతో ఎలా పెంచుతారో ఏంటో అని అనుకున్నవారే, కానీ మీ డాడీ మీకు ఏ లోటు లేకుండా పెంచారు. మీరు కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇది కావాలి అది కావాలని గుంటని కోరికలు ఏమీ కోరలేదు, ఉన్నదానిలోనే సర్దుకుపోయేవాళ్ళు. మేము కూడా కష్టమో నష్టమో మీకు ఇష్టమైనది చదువు చదివించాను. అప్పు చదువు అయిపోయి ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా శ్రీధర్ గారి ఆడపిల్లలను ఎంత పద్ధతిగా పెంచారని చెప్పుకుంటూ ఉంటారు. మీరు కూడా అలానే ఉన్నారు, ఇక మీదట కూడా అలానే ఉండాలి, ఇద్దరు మన ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్తూ ఉంటే శ్రీధర్ బయట నిలబడి వింటూ, మనం చెప్పకపోయినా వాళ్ళకి తెలుసులే లక్ష్మి అన్నాడు. శ్రీధర్ని చూసి గుడ్ మార్నింగ్ డాడీ అన్నారు. గుడ్ మార్నింగ్ రా, ఇక లేవండి టైం అవుతుంది కదా అన్నారు. హా డాడీ అంటూ ఇద్దరు రెడీ అవ్వడానికి వెళ్ళారు. టిఫిన్ చేసి అంజు కాలేజీకి, అపర్ణ శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళారు. అపర్ణకు అదంతా గుర్తుకు వచ్చి, మా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు, కానీ ఈ రాక్షసుడి వల్ల మా ఇంటి పరువు పోయింది. పరువే ప్రాణంగా బ్రతికే డాడీ నేనేమయ్యానో తెలియక ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అన్ని మాటలు అన్నారు, అది తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు డాడీ నా గురించి ఏమనుకుంటున్నారు, నేను తప్పు చేశానని అనుకుంటున్నారా, లేక ఏమైనా జరిగి ఉంటుందని అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంది. ఆర్య చూసి, అమ్మడు ఏంటి ఆలోచిస్తూ బయటకు చూస్తున్నా
6 నెలల తర్వాత బయటికి వచ్చావు కదా! ఏమైనా మారిందా అని చూస్తున్నావా? అని అడిగాడు. ఆర్యన కోపంగా ఒక చూపు చూసి తల తిప్పుకుంది. ఇప్పుడు నేనేం చేశాను అని కోపంగా నా వైపు అలా చూస్తున్నావు? అన్నాడు. మీరేమి చేయకుండానే నేను 6 నెలలు ఒక గదిలో కూర్చొని ఉన్నానా? అని కోపంగా అన్నది. దానికి కారణం చెప్పినా మళ్ళీ నన్ను అంటుంటే ఎలా అమ్మడు? ఏంటి మీ బోడి కారణం? 4 రోజులు మీ ఆఫీస్‌లో నన్ను చూడగానే మీ మనసులో ప్రేమ పుట్టింది. నేనెక్కడ దూరమవుతానో అని తాళి కట్టి మీ ఇంటికి తీసుకువెళ్లారు. అంతే కదా కారణం? నీ వైపు నుంచి ఆలోచించావు కానీ, నా వైపు నుంచి ఒక్క క్షణం ఆలోచించినట్లయితే ఎంత బాగుండేది అన్నది. ఆ క్షణంలో నా మైండ్‌లో నువ్వు నాకు సొంతం కావాలని ఉంది. తప్పితే నీ గురించి ఆలోచించే స్థితిలో నేను లేనమ్మడు. మీరు చేసిన ఈ పని వల్ల నేను మా వాళ్ళను, నా జీవితాన్ని కోల్పోయాను. మీకేమి మీరు మగమహారాజు హాయిగా ఉంటున్నారు అని కోపంగా అన్నది. అంతే ఆర్య టక్కున కారాపేసి అపర్ణ వైపు కోపంగా చూస్తూ నేను హాయిగా ఉంటున్నానా అని కళ్ళెర్ర చేశాడు. ఆర్య కోపం చూసి అపర్ణ దడుచుకొని మనసులో ఒసేయ్ అప్పు నువ్వయిపోయావే. ఉదయం నుంచి కోపం రాకుండా జాగ్రత్తగా ప్రవర్తించి చివరి నిమిషంలో నోరు అదుపులో పెట్టుకోకుండా ఇలా చేశావు అని తిట్టుకుంటూ అది కాదు అని అనగానే షటప్ అని పెద్దగా అరిచి అనుక్షణం నీ గురించి ఆలోచిస్తుంటే నేను హాయిగా ఉన్నాను అంటావా అని కారు దిగి అపర్ణ సైడు వచ్చి డోర్ తీసి దిగు అన్నాడు. అపర్ణ భయపడుతూ కారు దిగింది. నీ గురించి ఆలోచించి మీ వాడ దగ్గరకు తీసుకువెళ్దామనుకుంటే నన్నే అంత మాట అంటావా? నువ్వే మీ వాడ దగ్గరకు వెళ్ళి తనివి తీరా వాళ్ళని చూసుకో ఇంటికి రా అని చెప్పి కోపంగా కారెక్కి స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు. అపర్ణ భయంతో చుట్టూ చూసింది. రోడ్డు మీద వెహికల్స్ పరిగెడుతూ ఉన్నాయి. రోడ్డు మీద జనాలు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అపర్ణకు హైదరాబాద్ గురించి అస్సలు తెలీదు. ఎప్పుడు రాలేదు కూడా. అసలు తను ఎక్కడుందో కూడా తెలీదు. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడు ఆర్య. అపర్ణ ఆర్య వదిలిన చోట నిలబడి తన పరిస్థితి మీద తనకే జాలేసింది. చేతిలో చూస్తే ఒక్క పైసా లేదు. ఎటువైపు వెళ్ళాలో తెలియక అలానే నిలబడి ఉంటే అసలు తెల్లగా పట్టుకుంటే మాసిపోయేలా ఉంది కలర్. పైన పైగా ఎండకి ఎర్రగా కందిపోయి మొహం అంతా చెమట కారుతూ ఉంది. అపర్ణ అలా నిలబడి ఉండటం చూసి ఆటో వాళ్ళు ఆపి ఎక్కడికి వెళ్ళాలని అడుగుతూ ఉన్నారు. అపర్ణకి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక మాటలు వచ్చిన మూగదానిలా నిలబడి ఉంది. శ్రీధర్ కారు అపర్ణ నిలబడిన చోటును దాటి వెళ్తుంటే లక్ష్మి బయటికి చూస్తూ రోడ్డు మీద నిలబడ్డ అపర్ణను చూసింది. మళ్ళీ చూసేలోపు అపర్ణను దాటి కారు ముందుకు వెళ్ళింది. నేను చూసింది మన అప్పునేనా కాదా? ఎండలో అలా నిలబడి ఉందేంటి అని మనసులో బాధపడుతూ మన అప్పు అయి ఉండదులే అని మనసుకు సర్ది చెప్పుకుంది. అపర్ణకు ఎండ కళ్ళు తిరిగినట్లు అనిపించాయి. రోడ్డుకి అటువైపు షాప్ ఒకటి కనిపించింది. రోడ్డు దాటి అటువైపు వెళ్ళి అక్కడ నిలబడదామా అని రోడ్డు క్రాస్ చేయడానికి ట్రై చేసింది కానీ దాటలేకపోయింది. గ్యాప్ లేకుండా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ రాక్షసుడిని నమ్మి బయటికి వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలి. ఎంత కోపం వస్తే మాత్రం ఇలా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తాడా? ఛ! ఏం మనిషో ఏంటో! మళ్ళీ నేనంటే ప్రేమని కహానీలు వినిపిస్తాడు. ఇదేనా ప్రేమంటే అని నీరు గుర్తుకు వచ్చాడు. ఒకరోజు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి బస్ రాలేదు. ఎండ మండిపోతూ ఉంది. షెల్టర్ ఉన్న ఎండ మొహం మీద పడుతూ ఉంది. ఎండకి మొహం ఎర్రగా అయి నిలబడలేకపోతూ ఉంటే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు? చేతిలో పేపర్ పట్టుకొని అపర్ణ పక్కన నిలబడి అపర్ణ మీద ఎండ పడకుండా అడ్డుపెట్టి తాను అడ్డుగా నిలబడ్డాడు. అది గుర్తుకు వచ్చి ఎవరిది ప్రేమ? ఈ రాక్షసుడిదా? నీరుదా? అని ఆలోచిస్తూ రోడ్డు మీద ఏమీ రాకపోవటం చూసి రోడ్డు దాటుతుంటే రయ్యమని ఒక కారు వచ్చింది. అంతే అపర్ణ భయంతో నడి రోడ్డు మీద కళ్ళు మూసుకొని నిలబడింది. స్టోరీ కంటిన్యూ. మరి కారులో వచ్చింది ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.